హాయ్ ఫ్రెండ్, మనం ఎంఎస్ వర్డ్కి సంబంధించిన ట్యుటోరియల్స్ అయితే నేర్చుకుందాము. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎంఎస్ వర్డ్కి సంబంధించిన షార్ట్కట్ కీస్ ఏంటి అనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే ఇది మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా నా దగ్గర రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం ద్వారా నేను చేసిన ప్రతి వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. మనం ఎంఎస్ వర్డ్స్ గురించి తెలుసుకోవాలంటే ముందు ఎంఎస్ వర్డ్కి సంబంధించిన షార్ట్కట్ కీస్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇలా షార్ట్కట్ కీస్ అనేది తెలుసుకోవడం వల్ల ఎంఎస్ వర్డ్ని మనం ఈజీగా అయితే రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంఎస్ వర్డ్ వచ్చేసేసి ఫస్ట్ షార్ట్కట్ కీ వచ్చి కంట్రోల్-O. ఈ కంట్రోల్-O అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే మనం ఇప్పుడు ఒక డాక్యుమెంట్లోనే అయితే ఉన్నాము. సో మరో డాక్యుమెంట్ అయితే మనం ఓపెన్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు నేను నా కీబోర్డ్ నుంచి కంట్రోల్-O అనే దాని మీద ట్యాప్ చేశాను. చూడండి, మనం ఏదైనా డాక్యుమెంట్ని అయితే మనం అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ అనే దాని మీద ట్యాప్ చేశాను. సో ఇలాగైతే డాక్యుమెంట్ అయితే ఓపెన్ అవుతుంది, వేరే డాక్యుమెంట్. ఈ విధంగానైతే మనం ఎంఎస్ వర్డ్లోనైతే మరో డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోవడానికి కంట్రోల్-O అనే కీని అయితే యూజ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి కంట్రోల్-A అంటే సెలెక్ట్ ఆల్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది కదా, దీన్ని మనం సెలెక్ట్ చేయాలనుకోండి, మనం ఇలా మౌస్ పెట్టి ఇలా సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. అలా కాకుండా మనకు నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి, అంటే 10 పేజెస్ ఉన్నాయి అనుకోండి. ఈ 10 పేజెస్ ఉన్నప్పుడు మనం ఇలా మౌస్తో ఇలా సెలెక్ట్ చేసుకోవాలంటే కొద్ది కష్టంగా ఉంటుంది. మనం కంట్రోల్-A అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే ఈ 10 పేజెస్ని ఒకేసారి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకు కంట్రోల్-A అనేది ఈ విధంగానైతే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి మనకి కంట్రోల్-B అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిజర్వేషన్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్-B అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి రిజర్వేషన్ అనేది మనకు బోల్డ్గా వచ్చేసింది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన హెడ్లైన్స్ ఉంటాయి కదా, మనం హెడ్లైన్స్ని మనం బోల్డ్గా పెట్టుకోవడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో మనం హెడ్లైన్స్ని ఇలా సెలెక్ట్ చేసి B అనే దాని మీద ట్యాప్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ నోటిఫికేషన్ అని ఉంది కదా, సో నేను ఇది అయితే పారాగ్రాఫ్ కింద తీసుకొని ఇది హెడ్లైన్ కింద తీసుకుంటాను. దీన్ని ఇలా సెలెక్ట్ చేసి కంట్రోల్-B అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే ఇది హైలైట్ అయితే అయిపోతుంది. ఒకవేళ మనకు ఇది వద్దు అనుకున్నాం అనుకోండి, మళ్ళీ సెలెక్ట్ చేసి కంట్రోల్-B అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే ఇది నార్మల్ స్థితికి అయితే వస్తుంది. అలాగే ఈ రిజర్వేషన్ కూడా ఇలా సెలెక్ట్ చేసి కంట్రోల్-B అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే మనకైతే నార్మల్ పొజిషన్కి అయితే వస్తుంది. ఈ విధంగానైతే మనకు కంట్రోల్-B అనే షార్ట్కట్ కీ అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి కంట్రోల్-C అంటే మనం డాక్యుమెంట్లో ఉన్న ఒక ప్యారాని రిపీటెడ్గా వాడాలి అనిపించినప్పుడు, లేదంటే డాక్యుమెంట్లో ఉన్న ఒక లైన్ని మళ్ళీ వాడాలి అనిపించినప్పుడు మనకు ఈ కంట్రోల్-C అనే కీ అయితే ఉపయోగపడుతుంది. అలాగే కంట్రోల్-C తర్వాత కంట్రోల్-P అనే దాన్ని కూడా సైమల్టేనియస్గా యూజ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలాగనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఉన్న ఈ లైను నేను మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయాలి అనుకుంటున్నాను. అలా ఎంటర్ చేయాల్సినప్పుడు మనం మళ్ళీ ఎంటర్ చేయకుండా ఇక్కడ కంట్రోల్-C అనే దాని మీద ట్యాప్ చేసి మనం దీన్ని ఎక్కడైతే ఎంటర్ చేయదలుచుకున్నాము, అంటే మనం ఇదైతే ఎక్కడైతే పెట్టదలుచుకున్నాము అని అక్కడ కర్సర్ పెట్టేసేసి మనం కంట్రోల్-V అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే సేమ్ అదే కాపీ అక్కడ అయ్యి ఇక్కడైతే పేస్ట్ అయితే అయిపోయింది. ఈ విధంగానైతే మనకు కంట్రోల్-C కంట్రోల్-V అనే షార్ట్కట్ కీస్ అయితే యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసేసి కంట్రోల్-D అంటే మనం ఫాంట్ యొక్క స్టైల్స్ని మార్చుకోవడానికి సంబంధించిన డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో నేనైతే ఇప్పుడు చూడండి కంట్రోల్-D అనే దాని మీద ట్యాప్ చేశాను. మనం ఇక్కడ ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే ఫాంట్ యొక్క సైజుని కూడా చేంజ్ చేసుకోవచ్చు, అలాగే దాని యొక్క ఫాంట్ యొక్క స్టైల్ని అయితే మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలాగనేది నేను మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి నేను కంట్రోల్-D అనే దాని మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ నేనైతే ఫాంట్ స్టైల్ అయితే మారుస్తున్నాను. అలాగే దీన్ని రెగ్యులర్లో ఉంది కదా, మనం అయితే ఇటాలిక్లో పెట్టుకుందాము. అలాగే సైజ్ ఎలాగే ఉంచుకుందాము. అలాగే ఇక్కడ కావలిస్తే మనమైతే కొన్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫాంట్ కలర్ అని ఉంది కదా, ఈ ఫాంట్ కలర్ కూడా నేనైతే చేంజ్ చేశాను. ఇలా చేంజ్ చేసిన తర్వాత టోటల్గా ఇక్కడ ఓకే అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే మనకైతే చేంజ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ, సో ఇలాగైతే చేంజ్ అయిపోతుంది. ఈ విధంగానైతే మనకు కంట్రోల్-D అనే కీ అయితే ఈ విధంగానైతే మనకు యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసేసి నెక్స్ట్ వచ్చేసేసి కంట్రోల్-E అనమాట. ఈ కంట్రోల్-E అనే షార్ట్కట్ కీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. మనం ఇక్కడ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేద్దాము. సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్-E అనే దాని మీద ట్యాప్ చేసాము. సో చూడండి మిడిల్కి వచ్చేసింది. అంటే మనం పారాగ్రాఫ్ని సెంటర్గా అలైన్మెంట్ చేసుకోవాలంటే మనకు ఈ కీ అయితే ఉపయోగపడుతుంది. మనకు వద్దనుకున్నాం అనుకోండి, మళ్ళీ కంట్రోల్-E అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే ఈ అలైన్మెంట్ అనేది లెఫ్ట్కి అయితే వచ్చేస్తుంది. ఈ విధంగానైతే మనకు కంట్రోల్-E అనే షార్ట్కట్ కీ అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి కంట్రోల్-F అనేది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అయితే మనం టైప్ చేసేసాము. సో దాంట్లో ఏదైనా
వర్డ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పారాగ్రాఫ్ టైప్ చేశాను కదా, ఇక్కడ కంట్రోల్ ఎఫ్ అనే దాని మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేసినప్పుడు మనం ఇక్కడ 73 అని ఉంది కదా, ఈ 73 అనేదాన్ని ఇది ఫైండ్ చేయాలి, సిస్టమ్ ఫైండ్ చేయాలి. ఫైండ్ చేయాలంటే ఇక్కడ 73 అనే దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఫైండ్ నెక్స్ట్ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి హైలైట్ అయి చూపించింది. అంటే ఇది 73 అనేది ఎక్కడ ఉంది అనేది మొత్తం పారాగ్రాఫ్లన్నింటిలో సెర్చ్ చేసి అదైతే మనకైతే హైలైట్ అయ్యి చూపిస్తుంది. ఈ విధంగానైతే మనకు కంట్రోల్ ఎఫ్ అనే షార్ట్కట్ కీ అయితే ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసేసి కంట్రోల్ హెచ్. ఈ కంట్రోల్ హెచ్ అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, మనం పారాగ్రాఫ్లో ఏదైనా వర్డ్ కానీ తీసేసేసి వేరే వర్డ్ పెట్టాలనుకోండి, ఇదైతే యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కంట్రోల్ హెచ్ అనే దాని మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 73 అని ఉంది కదా, ఈ 73 ప్లేస్లో నేను 107 అని పెట్టాలి. పెట్టవలసినప్పుడు మనం ఇక్కడ ఫైండ్ అనే దాని మీద ట్యాప్ చేసి 73 ఇచ్చేసేసి నెక్స్ట్ వచ్చేసేసి రీప్లేస్ విత్ అనే దాని దగ్గర మనం 107 ఇచ్చేసేసి ఇక్కడ ఫైండ్ నెక్స్ట్ అనే దాని మీద ట్యాప్ చేయాలి. అలా కాకుండా ఇక్కడ రీప్లేస్ అని ఉంది కదా, ఈ రీప్లేస్ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే ఇది రీప్లేస్ అయితే అయిపోతుంది. ఇప్పుడు చూడండి నేను రీప్లేస్ అనే దాని మీద ట్యాప్ చేస్తాను. సో ఇదైతే ఫైండ్ చేసింది ఫస్ట్. నెక్స్ట్ వచ్చి రీప్లేస్, ఆ ప్లేస్లో వచ్చేసేసి 107 అయితే రీప్లేస్ అయితే అయిపోతుంది. నేను ఇక్కడ రీప్లేస్ అనే దాని మీద ట్యాప్ చేశాను, చూడండి 107 అయితే అయిపోయింది. ఈ విధంగానైతే మనం పారాగ్రాఫ్లో ఒక వర్డ్ని చేంజ్ చేసి మరో వర్డ్ అనేది ఆ ప్లేస్లో ఇన్సర్ట్ చేయాలంటే మనకు కంట్రోల్ హెచ్ అనే షార్ట్కట్ కీ అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి కంట్రోల్ ఐ. కంట్రోల్ ఐ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, మనకు పారాగ్రాఫ్లో ఏదైనా ఒక లైన్ని ఇటాలిక్లో మార్చాలంటే మనకి ఇదైతే యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి మనం కంట్రోల్ ఐ అనే దాని మీద ట్యాప్ చేసినప్పుడు చూడండి మనకు రైట్ సైడ్కి అయితే కొద్దిగా క్రాస్ అయింది. సో మనం ఈ విధంగానైతే మనం ఇటాలిక్లో ఈ విధంగానైతే పెట్టుకోవచ్చు. ఒకవేళ మనకి దొద్దనుకోండి మళ్ళీ సెలెక్ట్ చేసి మళ్ళీ కంట్రోల్ ఐ అనే దాని మీద ట్యాప్ చేస్తే ఇది నార్మల్ పొజిషన్కి అయితే వస్తుంది. ఈ విధంగానైతే మనం ఒక పారాగ్రాఫ్ని లేదంటే ఒక వర్డ్ని లేదంటే ఒక సెంటెన్స్ని లేదంటే ఒక లైన్ని ఈ విధంగా ఇటాలిక్లోకి అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగానైతే మనకు కంట్రోల్ ఐ అనే షార్ట్కట్ కీ అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి కంట్రోల్ ఎన్. ఈ కంట్రోల్ ఎన్ అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, మనం ఒక న్యూ డాక్యుమెంట్ని ఓపెన్ చేయడానికి అయితే ఇదైతే ఉపయోగపడుతుంది. చూడండి నేను కంట్రోల్ ఎన్ అనే దాని మీద ట్యాప్ చేశాను, మనకు న్యూ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇది బ్లాంక్గా ఉంటుంది. సో ఈ విధంగానైతే మనం న్యూ డాక్యుమెంట్ని ఓపెన్ చేసుకోవాలంటే మనకు కంట్రోల్ ఎన్ అనే కీ అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి మనకి కంట్రోల్ పి. కంట్రోల్ పి అంటే డాక్యుమెంట్ని ప్రింట్ చేసుకోవాలంటే మనకు కంట్రోల్ పి అనేది యూజ్ అవుతుంది. నేను చూడండి కంట్రోల్ పి అనే దాని మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ ప్రింటర్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ల్యాప్టాప్ కానీ మీ మొబైల్ కానీ లేదనుకోండి మీ డెస్క్టాప్ కానీ ప్రింటర్ కనెక్ట్ అయ్యి ఉందనుకోండి, ఇక్కడ ప్రింటర్ నేమ్ అయితే చూపిస్తుంది ఏ ప్రింటర్ కనెక్ట్ అయ్యిందని. వచ్చేసేసి మనకు 10 పేజీలు ఉన్నాయి అనుకోండి, మనం 10 పేజీలు ఉన్నప్పుడు మనం ఇక్కడ ఏమీ ఎంటర్ చేయవలసిన అవసరం లేదు. ఇక్కడైతే ఎన్ని కాపీస్ కావాలనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక కాపీ అని ఇక్కడ ఉంది కాబట్టి ఒకసారి మాత్రమే ఇది ప్రింట్అవుట్ అయితే తీస్తుంది ఆ పేజీని. ఇక్కడ ఓకే అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే మనకు 10 పేజీలు టైప్ చేసామనుకోండి, ఆ 10 పేజీలు ఒక కాపీ చొప్పున ప్రింట్అవుట్ అయితే అయిపోతాయి. ఒకవేళ లేదు మనం 10 పేజీల్లో కేవలం మనం 10వ పేజీ మాత్రమే ప్రింట్అవుట్ తీయాలనుకోండి, ఇక్కడ 10 అని టైప్ చేసి చిన్న ఐఫన్ ఇచ్చి ఇక్కడ 10 అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే మనకు 10వ పేజీ మాత్రమే ప్రింట్అవుట్ అయితే అయిపోతుంది. ఈ విధంగానైతే మనకు కంట్రోల్ పి అనే షార్ట్కట్ కీ అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి కంట్రోల్ ఎస్. కంట్రోల్ ఎస్ అంటే మనం డాక్యుమెంట్ని సేవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకు కంట్రోల్ ఎస్ అనే షార్ట్కట్ కీ అయితే ఉపయోగపడుతుంది. చూడండి నేను కంట్రోల్ ఎస్ అనే దాని మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేసినప్పుడు డాక్యుమెంట్ నేమ్ అడుగుతుంది. సో ఇక్కడ డాక్యుమెంట్ నేము అది ఇస్తుంది. లేదనుకోండి మనం ఇక్కడ డాక్యుమెంట్ నేమ్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇలా ఇచ్చుకున్న తర్వాత మనం ఇది ఏ ప్లేస్లో సేవ్ అవ్వాలని అడుగుతుంది. నేను ఇక్కడ డెస్క్టాప్ అని ఇచ్చాను. డెస్క్టాప్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసినట్లయితే మనకు డెస్క్టాప్ మీద అయితే ఇదైతే సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది ఎక్కడ సేవ్ అయింది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ చూడండి ఇది డెస్క్టాప్ మీద అయితే సేవ్ అయిపోయింది. ఈ విధంగానైతే మనకు కంట్రోల్ ఎస్ అనే కీ అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి కంట్రోల్ యూ. కంట్రోల్ యూ అంటే అండర్లైన్. ఒక టెక్స్ట్ని మనం అండర్లైన్ చేసుకోవాలంటే మనకు ఇదైతే ఉపయోగపడుతుంది. నేను చూడండి ఇక్కడ ఉన్న టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత నేను కంట్రోల్ యూ అనే దాని మీద ట్యాప్ చేశాను. చూడండి అండర్లైన్ అయిపోయింది. మళ్ళీ కంట్రోల్ యూ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే మనకైతే ఇదైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది. సో ఈ విధంగానైతే మనం కంట్రోల్ యూ అనే షార్ట్కట్ కీ అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి కంట్రోల్ డబ్ల్యూ అలాగే కంట్రోల్ F4 అనమాట. కంట్రోల్ డబ్ల్యూ అంటే మనం వర్క్ చేస్తున్న విండోస్ని క్లోజ్ చేయడానికి కంట్రోల్ డబ్ల్యూ అనే కీ అయితే ఉపయోగపడుతుంది.
కంట్రోల్ F4 అంటే మనం వర్క్ చేస్తున్న ఫైల్ని క్లోజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. నేను చూడండి కంట్రోల్ F4 అనే దాని మీద ట్యాప్ చేశాను. ఇక్కడ సేవ్ అని అడుగుతుంది. ఇక్కడ ఎస్ అనే దాని మీద ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ నేమ్ అడుగుతుంది. డాక్యుమెంట్ నేమ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసేసి డెస్క్టాప్ మీద సేవ్ చేయాలా ఎక్కడన్నా అడుగుతుంది. నేనైతే డెస్క్టాప్ అని ఇచ్చేసాను. ఇక్కడ సేవ్ అనే దాని మీద ట్యాప్ చేశాను. ఇదైతే మనకు డెస్క్టాప్ మీద అయితే సేవ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ డెస్క్టాప్ మీద సేవ్ అయిపోయింది. ఈ విధంగానైతే అది డెస్క్టాప్ మీద అయితే సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ కీ వచ్చేసి కంట్రోల్ X. ఈ కంట్రోల్ X అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఒక చోటు నుంచి డాక్యుమెంట్ని పూర్తిగా అక్కడ లేకోకుండా వేరే చోటకి దాన్ని తీసుకురావాలంటే ఇదైతే ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ని నేను సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కంట్రోల్ X అనే దాని మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేస్తే అక్కడ నుంచి అదైతే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఎక్కడ కావాలనేది కర్సర్ మనం అక్కడ పెట్టుకొని కంట్రోల్ V అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ ఉన్నది ఇక్కడికైతే పేస్ట్ అయితే అయిపోయింది. ఈ విధంగానైతే మనకు కంట్రోల్ X అనేది అయితే ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసేసి కంట్రోల్ Y అంటే రీడు అంటే లాస్ట్ యాక్షన్ అయితే రీడూ చేస్తుంది. ఇప్పుడు మనం ఇది ఇక్కడ కంట్రోల్ X తీసుకొని కంట్రోల్ V అనే దాని మీద ట్యాప్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చింది. సో ఈ యాక్షన్ని మళ్ళీ రీడూ చేయాలంటే ఇక్కడ కంట్రోల్ Z అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే మనకైతే ఇక్కడికైతే వచ్చేస్తుంది. మనకైతే కంట్రోల్ V అనే షార్ట్కట్ కీ అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి కంట్రోల్ Z అనేది మళ్ళీ లాస్ట్ యాక్షన్ని మళ్ళీ తీసుకురావడానికి కంట్రోల్ Z అనేది ఉపయోగపడుతుంది. చూడండి కంట్రోల్ Z అనే దాని మీద ట్యాప్ చేస్తున్నాను. సో దీనికంటే బిఫోర్ ఉన్న యాక్షన్ అయితే ఇదైతే చేస్తుంది. ఈ విధంగానైతే మనకు కంట్రోల్ Z అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి కంట్రోల్ ఎండ్ అనమాట. ఈ కంట్రోల్ ఎండ్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మన కర్సర్ని ఎండ్ పొజిషన్కి తీసుకురావడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన కర్సర్ అనేది ఫస్ట్లో ఉంది బిగినింగ్లో ఈ పారాగ్రాఫ్కి. ఇప్పుడు దీన్ని ఎండకి తీసుకురావాలంటే కంట్రోల్ ఎండ్ అనే కీని ప్రెస్ చేసినట్లయితే సో ఆ పారాగ్రాఫ్ ఎండకైతే వచ్చేస్తుంది. ఈ విధంగానైతే మనకు కంట్రోల్ ఎండ్ అనే కీ అయితే ఉపయోగపడుతుంది. అలాగే కంట్రోల్ హోమ్ అంటే మనకు బిగినింగ్ స్టేజ్కి అయితే తీసుకొస్తుంది కర్సర్ని. నేను ఇప్పుడు కంట్రోల్ హోమ్ అనే దాని మీద ట్యాప్ చేశాను. చూడండి ఇది బిగినింగ్కి అయితే తీసుకొచ్చేసింది. మనకు ఈ రెండు కీస్ ఈ విధంగానైతే ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసేసి కంట్రోల్ స్పేస్ బార్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని హైలైట్ చేసాము. ఈ పారాని కంట్రోల్ B అనే దాని మీద ట్యాప్ చేసి దీన్ని హైలైట్ చేశాను. ఇప్పుడు హైలైట్ చేయకుండా నార్మల్ పొజిషన్కి దీనికి తీసుకురావాలంటే మనం కంట్రోల్ B అనే దాని మీద ట్యాప్ చేసినా పర్లేదు, లేదనుకోండి కంట్రోల్ స్పేస్ బార్ అనే దాని మీద ట్యాప్ చేసినా పర్లేదు. చూడండి ఇది నార్మల్ పొజిషన్కి అయితే వచ్చేసింది. సో ఈ విధంగానైతే మనకైతే ఈ కంట్రోల్ స్పేస్ బార్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి F2 Alt F1 అంటే సేవ్ యాజ్ అనమాట. ఇక్కడ మీరు చూడవలసినవి ఏంటంటే రెండు సేవ్ యాజ్. సేవ్ అంటే మనం ఇంతకుముందు ఏ ఫైల్తోనైతే సేవ్ చేసామో ఆ ఫైల్లోకి ఇది సేవ్ అయిపోతుంది. అంటే కొత్త ఫైల్ అయితే క్రియేట్ కాదు, ఆ ఫైల్లోనే సేవ్ అవుతుంది. అదే కంట్రోల్ యాజ్ అంటే కొత్త ఫైల్లోకి ఇది సేవ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంట్రోల్ S అనేది సేవ్ అనమాట. నేను ఇక్కడ సేవ్ అనే దాని మీద ట్యాప్ చేశాను అనుకోండి, అదైతే సేవ్ అయిపోతుంది. తర్వాత కీస్ వచ్చేసేసి F1 అనమాట. F1 అంటే హెల్ప్. ఈ హెల్ప్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్లో ఉన్నాము, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం F1 అనే కీని యూజ్ చేసామనుకోండి, దానికి సంబంధించిన హెల్ప్ అయితే రావడం జరుగుతుంది. ఇదిగోండి ఈ విధంగానైతే మనం ఈ వర్డ్కి సంబంధించిన హెల్ప్ అయితే ఈ విధంగానైతే వస్తుంది. ఒకవేళ మనం వర్డ్లో ఏదైనా సమస్య ఉందనుకోండి, మనం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ అనే దాని మీద ట్యాప్ చేస్తే దానికి సంబంధించిన సొల్యూషన్ అయితే ఇదైతే మనకైతే చూపిస్తుంది. ఈ విధంగానైతే మనకు F1 అనే కీ అయితే ఉపయోగపడుతుంది. F2 అంటే మనం ఫైల్ని రీనేమ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అయితే మినిమైజ్ చేస్తాను. ఇక్కడ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ని మనం రీనేమ్ చేసుకోవాలంటే నేను కీబోర్డ్ ద్వారా F2 అనే దాని మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేసి మనం దీన్ని అయితే మార్చుకోవచ్చు. చూడండి ఇలాగైతే చేంజ్ చేసుకోవచ్చు. మనకు ఈ F2 అనే కీ ఈ విధంగానైతే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి మనకి F5 ఓపెన్ ఫైండ్ రీప్లేస్. F5 అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే చూడండి, F5 అనే దాని మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ పారాగ్రాఫ్లో ఉన్న ఏదైనా ఒక వర్డ్ని ఫైండ్ చేసుకోవచ్చు, వర్డ్ని తీసివేసి మరో వర్డ్ని అయితే ఇన్సర్ట్ అయితే చేసుకోవచ్చు. అది రీప్లేస్ అనే ఆప్షన్ ద్వారానైతే సాధ్యపడుతుంది. దీని గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. నెక్స్ట్ వచ్చేసేసి F7 అంటే మనకు స్పెల్ చెక్ అనమాట. పారాగ్రాఫ్లో ఏదైనా స్పెల్లింగ్ని చెక్ చేసుకోవాలనుకోండి, మనకు F7 కీ అయితే ఉపయోగపడుతుంది. నేను F7 కీని ప్రెస్ చేస్తున్నాను. సో చూడండి ద స్పెల్ అండ్ గ్రామర్ చెక్ ఈజ్ కంప్లీటెడ్ ఓకే అని ఉంది. సో ఇలాగైతే మనం అయితే ఈ F7 ద్వారా మనం టైప్ చేసిన పారాగ్రాఫ్ యొక్క స్పెల్లింగ్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్, ఈ విధంగానైతే మనకు
వాడికి సంబంధించిన షార్ట్ కట్ కీస్ అయితే ఉన్నాయి. ఇది ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లోనైతే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.